హలో హాయ్ గైస్, మీకు లెఫ్ట్ సైడ్లో పాస్వర్డ్ ఉంది కదా, అందులోనే చూడండి పాస్వర్డ్ అయితే ఉంటుంది పిఎస్డికి సంబంధించింది. పిఎస్డి డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు పాస్వర్డ్ అనేది ఈ బాక్స్లో అయితే నేను ఇవ్వడం జరిగింది. ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఫ్రేమ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ పిఎస్డి ఫ్రేమ్స్ అనేది మీ ఫోటోషాప్లో అయితే యూజ్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫోటోని ఆ సర్కిల్ పైన, అంటే ఆ షేప్ పైన ఉండి Ctrl+Alt+G అని క్లిక్ చేయగానే అందులో సెట్ అయిపోతుంది. మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి. ఇలా మీకు 6 రకాలుగా నేనైతే ఫ్రేమ్స్ అయితే ఇచ్చాను. ఖచ్చితంగా మీరు ఇవి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి. మనకి ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే, ఈ ఫ్రేమ్స్లలో మనం ఫోటో అయితే యాడ్ చేస్తాం. అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని పిఎన్జిలో సేవ్ చేసుకున్న తర్వాత ఇంకో బ్యాక్గ్రౌండ్ తీసుకొని వైట్ పేజ్లో బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ ఫ్రేమ్స్ అనేది బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోండి. ముంగట ఒక పెద్ద ఫోటో ఇచ్చేసి మనకు స్టైల్గా టెక్స్టు దానికి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసినాం అనుకోండి, సూపర్గా అయితే ఉంటుంది కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తే. ఈ విధంగా ఈ ఫ్రేమ్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే యూజ్ అవుతాయి గైస్. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు చేసి చూపెడతా. ఆల్రెడీ సర్కిల్ లాగా తీసుకొని ఫ్రేమ్స్ది ఒకటి చేసి చూపెడతా చూడండి. ఇక్కడ ఎన్టీఆర్ సార్ ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఈ సర్కిల్లో. ఈ విధంగా అయితే యాడ్ చేశాను. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో ఒకటి మీకు బర్త్డేది అయితే చేసి చూపెడతా. అది కూడా ఫ్రీ పిఎస్డి అయితే ఇస్తాను. కావున మన వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు గైస్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ విధంగా మీకు ఫ్రేమ్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాను గైస్. యూజ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్ యూ.